నమస్తే, మీరు చూస్తున్న J6 నేను జాన రమేష్. అయితే నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా అవిశ్వాస తీర్మానం కోసం ఆర్మూరు మున్సిపల్ సమావేశం సంబంధించి అయితే రాజకీయ చర్చకు తెరలేపిందో దానికి సంబంధించిన అవిశ్వాస తీర్మానాన్ని జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నేడు ఆర్మూరు ఆర్డీఓ ఆధ్వర్యంలో నిర్వహించారు. దీనికి సంబంధించి ఎవరైతే స్థానికంగా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కౌన్సిలర్ ఉన్నారో ఆ కౌన్సిలర్లు 20 మంది సిట్టింగ్ చైర్పర్సన్ పండిత్ వినితాకు వ్యతిరేకంగా వారు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టిన ఆ తీర్మానాన్ని బేస్ చేసుకొని ఆ 20 మందితో పాటు బీజేపీకి సంబంధించిన 4 కౌన్సిలర్లు 24తో పాటు స్థానిక ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి కూడా ఈ యొక్క సమావేశంలో పాల్గొన్నారు. దీంతో 1/3 కోరం ఉండడంతో ఈ యొక్క అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టిన నేపథ్యంలో అధికార సభ్యుల సమక్షంలో అవిశ్వాసము నెగ్గిన పరిస్థితి మనకు కనబడుతుంది. దీనికి సంబంధించి అయితే జిల్లా కలెక్టర్కు నివేదిక ఇచ్చిన తర్వాత కలెక్టర్ ఆదేశాల మేరకు తదుపరి చర్యలు చేపడతామని చెప్పేసి ఆర్మూర్ ఆర్డీఓ వినోద్ కుమార్ తెలియజేసిన పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి గత 2 నెలలుగా ఆర్మూర్లో అయితే రాజకీయ చర్చకు ఆర్మూరు మున్సిపల్ వేదిక అయిందో దానికి ఈరోజు అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో తెరలేపిన పరిస్థితి మనకు కనబడుతుంది. ఇది ఆర్మూరు మున్సిపల్ వద్ద నుండి తాజా పరిస్థితి.
మీడియా మిత్రుల ఆరాటం చూస్తుంటే మీరు కోరుకున్నదే జరిగినట్టు అనిపిస్తుంది. ఒకటి నేను రాజకీయాలకు రాగానే ఆర్మూర్లో ఒక వికెట్ పడిపోయింది, ఈరోజు మున్సిపల్కి రాగానే ఇంకొక వికెట్ పడిపోయింది. మా భారతీయ జనతా పార్టీ సిద్ధాంతమైన అవినీతికి వ్యతిరేకంగా పోరాటము, ఆ పోరాటం ఈరోజు కూడా ఈ మున్సిపల్ కౌన్సిల్లో కూడా నెగ్గింది. అంటే అవినీతికి వ్యతిరేకంగా ఏదైతే భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తుందో దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆర్మూర్లో కూడా ప్రజలందరూ, నేను ఈ నెల రోజుల నుంచి పర్యటిస్తుంటే ప్రతి చోట అవినీతి గురించి తప్ప ఇంకొక విషయం మాట్లాడట్లేదు. కాబట్టి అవినీతి మీద కూడా ఈరోజు మేము విజయం సాధించడమని అనుకుంటున్నాం. ఆర్మూర్ కౌన్సిల్లో కూడా అవిశ్వాసం ఎక్కింది, అవినీతి ఓడింది. అదే భారతీయ జనతా పార్టీ. బీజేపీకి చైర్మన్లు వరిస్తాయి, మేము ప్రయత్నం చేసే అవసరం లేదు, వరిస్తూ ఉంటాయి, మేము వరించము. ఇప్పటి నుంచి అన్ని రాకేష్ రెడ్డి బీజేపీలో స్ట్రాంగ్ ఉన్నాను. బీఆర్ఎస్ పార్టీ ఉందా ఇంకా? నేను అనుకుంటున్నాను బీఆర్ఎస్ అధ్యక్షుడేమో మోహన్ చాటేజ్ ఇంట్లో పడుకున్నాడు, నేను దేశంకి వెళ్ళిపోతాను, ఈ పార్టీ అద్దరు రద్దు చేస్తానని అంటున్నాడు అధ్యక్షుడు. ఇంకా పార్టీ అక్కడనే లేనప్పుడు ఇక్కడ ఎట్లుంటుంది? తల్లి లేనప్పుడు పిల్ల ఎక్కడ? అది పోరాడుతున్నాడు. మున్సిపల్ చైర్మన్ కూడా బీజేపీ అభ్యర్థి అయితేనే ఆర్మూరు ప్రజలందరూ శాంతిగా ఉంటారు, సుఖ సంతోషాలుగా ఉంటారు, అక్రమాలు ఆగుతాయని కౌన్సిలర్లే కోరుకుంటున్నారు భారతీయ జనతా పార్టీ చైర్మన్ ఉండాలని. ఇప్పుడు అవిశ్వాసం నెగ్గిన కౌన్సిలర్ చైర్మన్లు ఏమంటున్నారు అంటే ఎమ్మెల్యే, స్థానిక ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే కలిసిపోయిందని అంటున్నారు. మాజీ ఎమ్మెల్యే అంటే ఎవరు? చాలా మంది మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే ఒక్కడే ఉన్నాడు. తాజా మాజీ ఎమ్మెల్యే అసలు ఇండియాలో లేడు. అది ఏమంటారు, ఇంటర్పోల్ ఆర్డర్ జారీ చేసింది, అది ఎక్కడ ఉన్నాడో వాడికి తెలియదు. దాని గురించి ఎందుకు మాట్లాడుతున్నాను మీరు? ఇంకా వేరే ఆడికి మురళి నువ్వు ఈరోజు ఆర్మూర్ మున్సిపాలిటీ చైర్పర్సన్ గారిపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కౌన్సిల్ సమావేశంలో 24 మంది సభ్యులు హాజరు కావడం జరిగింది. హాజరైన 24 మంది సభ్యులు కూడా చైర్పర్సన్ గారిపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా చేతులెత్తి ఓటు వేయడం జరిగింది. సో ఇట్టి నివేదికను జిల్లా కలెక్టర్ గారికి సమర్పించడం జరుగుతుంది. జిల్లా కలెక్టర్ గారు తదుపరి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. సార్ మళ్ళీ చైర్మన్ ఎన్నిక జిల్లా కలెక్టర్ గారు నివేదికను ప్రభుత్వానికి సమర్పించిన తర్వాత ప్రభుత్వం తదుపరి చర్య తీసుకుంటుంది. నమస్తే, మీరు చూస్తున్న J6 నేను జాన రమేష్. నిజామాబాద్ జిల్లా ఆర్మూరు బల్దియాలో రాజకీయం హీటెక్కింది. ఏదైతే అధికార పార్టీకి సంబంధించినటువంటి అసమ్మతి కౌన్సిలర్లు చైర్మన్కు వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం చేపట్టిన నేపథ్యంలో కలెక్టర్ ఆదేశాల మేరకు ఈరోజు ఆర్మూరు మున్సిపల్ కార్యాలయంలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. దీనికి సంబంధించిన మరింత వివరాలని స్థానిక కమిషనర్ ప్రసాద్ చౌహాన్ అని తెలుసుకున్నాం. సార్ చెప్పండి సార్, ఏం జరిగింది? ఈరోజు కలెక్టర్ గారి ఆదేశానుసారం ఈరోజు మేము అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం జరిగింది. అలా ఆర్డీఓ గారి సమక్షంలో చేయడం జరిగింది. 24 మంది ఈ మోషన్కి బలపరుస్తూ అనుకూలంగా చేతులెత్తారు. ఇంకా 12 మంది వాళ్ళు గైర్హాజరు ఉన్నారు. సో 2/3 మెజారిటీ అంటే 24 మంది కావాలా. 24 మందితోని ఈ అవిశ్వాస తీర్మానం నెగ్గింది. అంటే ఇప్పుడు నెక్స్ట్ ఫర్దర్ ఏం చేయబోతున్నారు? ఫర్దర్ ఆడియో గారు పంపించిన రిపోర్ట్ని బట్టి కలెక్టర్ గారు ఫర్దర్ నెసరీ యాక్షన్ తీసుకుంటారు యాజ్ పర్ యాక్ట్ 2000. అప్పటి వరకు ఎవరు ఇక్కడ కలెక్టర్ గారు నిర్ణయం చేస్తారు. రైట్, ఇది ఆర్మూరు మున్సిపల్ వద్ద తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ రషీద్, జాన రమేష్, J6 న్యూస్ ఆర్మూర్.